అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. వెల్కమ్ టు న్యూస్ 25 తెలుగు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రాంతంలో వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. మరి ఎక్కువ వరద వచ్చిన ప్రాంతాలకు సంబంధించిన బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి వసతి కల్పిస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ అధికారులు కానీ. ప్రస్తుతం మనం కృష్ణలంక ఏరియాలో వరద బాధితుల దగ్గర ఉన్నాం. ఇక్కడ పునరావాస కేంద్రంలో మనం ఉన్నాం. మరి ఇక్కడ వీళ్ళకి వసతులన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుతున్నాయో లేవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? భూలక్ష్మి. ఏ ఏరియా నుంచి వచ్చారమ్మా మీరు? ఈ ప్రాంతం ఎన్ని రోజులు వచ్చింది మీ ప్రాంతానికి వరద వచ్చి? 4 రోజులు అయింది. 5 రోజులు. మరి ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అయింది. 5 రోజులు అవుతుంది. ఏంటి ఎలా ఉంది ఇక్కడ మీకు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఎలా ఉంది? బాగానే ఉంది. వసతి బాగానే చేస్తున్నారు. ఏమేమి పెడుతున్నారమ్మా? అసలు ఫుడ్ విషయంలో ఏ విధంగా చూసుకుంటున్నారు? మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, పాలు అన్ని బాగానే పెడుతున్నారు. ఎలా ఉందమ్మా అసలు క్వాలిటీ ఎలా ఉంది? అంటే బాధితులకు ఇస్తున్నాం కదా అని చెప్పి క్వాలిటీ ఏమైనా తగ్గించేస్తున్నారా? బాగానే ఉందా? బాగానే పెడుతున్నారు. బాగానే తింటున్నారు. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఈ ప్రాంతం ఇక్కడికి వచ్చి? 4 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారా? మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారా? అందరం ఇక్కడే ఉన్నాం. అందరినీ బాగానే చూసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు? బాగానే చూసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కట్టుబట్టల మీద వచ్చాం మేము. మా ఇల్లు మునిగిపోయినాయి. సడన్ గా వచ్చేసినాయి కదా, సామాన్లు అన్ని పట్టుకుపోయినాయి. మా ఓన్లీ కట్టుతో బట్టలతోటే వచ్చాం. అది ఎప్పుడన్నా ఇలా వరద వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడి మీకు ఈ రోజు ఎలా ఉంది అసలు ఈ పరిస్థితి? ఇప్పుడే బాగుంది, మాకు బాగానే ఉంది. అంటే మరి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు కానీ అసలు వాళ్ళకి వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి జగన్ గారు మనం వచ్చారు మీ ప్రాంతానికి, ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? లేదు, ఇదే బాగుంది మాకు. అప్పుడే బాగా మాకు ఏం అందలా, ఇప్పుడు అన్ని బాగా అందుతున్నాయి. చక్కగా నమస్తే అండి. నా పేరు నుంచి వచ్చారు మీరు? తారక రామనగర్ నుంచి వచ్చాం. ఎన్ని రోజులు అవుతుంది పునరావాస కేంద్రానికి వచ్చి? మేము ఇక్కడికి వచ్చి 5 రోజులు అవుతుంది. మాకు అన్ని ఎలా చూసుకున్నారు? అసలు వసతుల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బాగానే చూసుకుంటున్నారు. ఫుడ్ అయినా టయానికి పాలు పిల్లలకి అన్ని బాగానే చూసుకున్నారు, బాగానే పెడుతున్నారు. అంతకు ముందు కంటే ఇప్పుడే బాగా చూసుకుంటున్నారు. ఈ ప్రభుత్వమే బాగా చూసుకుంటున్నారు. అప్పటికన్నా ఇప్పుడే బాగుంది. గతంలో మీకు ఇష్టం వచ్చేదా మీ ప్రాంతంలో? అంతకు ముందు వచ్చింది కానీ ఇప్పుడు వచ్చినంతగా రాలేదు. అప్పుడు సగం వరకు వచ్చినా కానీ మా ఇళ్ళలోకి మేము ఉన్నా కానీ మాకు అక్కడ అంత ఇబ్బంది లేదు. ఇప్పుడు బాగా వచ్చేసి కట్టుబట్టలతో పిల్లలు జల్లలు ఒడ్డెక్కించి ఇబ్బంది పడిపోయి చాలా నరకంలో నుంచి మేము బయటపడ్డాం. కానీ ఇక్కడ మరి ఫుడ్ అన్ని బాగానే అందుతుంది. క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారమ్మా మీకు? పర్వాలేదండి, టయానికి అన్ని బాగానే చూస్తున్నారు. అంటే మా అధికారులు వస్తా ఉన్నారా మీకు? ఇక్కడ ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయా లేవని తెలుసుకుంటున్నారా? ఇక్కడ వస్తున్నారు, చూస్తున్నారు, అన్ని బాగానే ఇస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఫుడ్ అన్ని బాగానే చూసుకుంటున్నారు. ఇక్కడ ఉండోళ్ళు కూడా పర్వాలేదు, బాగానే చూస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాకు ఏం ఫుడ్ వల్ల మటుకు ఇబ్బంది లేదు, బాగానే చూసుకుంటున్నారు. క్వాలిటీగానే ఉంటుందమ్మా ఫుడ్ ఇక్కడ? ఏమేమి పెడుతున్నారు మీకు అసలు? పొద్దున్నే ఇంకా అన్నమే టిఫిన్ కింద పులిహారం అని కిచిడి అని ఇంకా ఆ రకంగా ఫుడ్ బాగానే పెడుతున్నారు. పిల్లలకైనా వాష్రూమ్ వస్తువులు ఇలాంటి ఏ విధంగా ఉంది? అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా వాష్రూమ్ అయినా ఇంకేమైనా సరే మాకు సౌకర్యంగా బాగానే ఉంది. మరొకవైపు జగన్ గారు కూడా మీ ప్రాంతాన్ని పరిశీలించారు, పర్యటనకు వచ్చారు మొన్న. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని చెప్తా ఉన్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఇక్కడ మీరు చెప్పండి? అంతకు ముందు కంటే మాకు ఈయన ప్రభుత్వంలోనే బాగుంది. అంతకు ముందు ఒకసారి వచ్చినా కానీ ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని చూసిన వాళ్ళు లేదు, మాకు ఫుడ్ ఇచ్చిన వాళ్ళు కూడా అప్పుడు లేరు. ఇప్పుడే ఇంకా మాకు ఇంకా సౌకర్యంగా మాకు బాగుంది. మీ పేరు? రీనా. ఏ ఏరియా అమ్మా మీరు? ఏ ఏరియా నుంచి వచ్చారు? ఎన్ని రోజులు అవుతుంది మీ ఏరియాలో క్రిస్ట్ వచ్చి? 5 days. ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? 5 రోజులు అవుతుంది. ఏంటి ఎలా ఉంది ఇక్కడ మీకు వసతులు కల్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయింది ప్రభుత్వం? బాగానే ఉంది. అంతా మార్నింగ్ టిఫిన్ కాంచి ఈవినింగ్ ఫుడ్ దాకా అంతా బాగానే చూస్తున్నారు. క్వాలిటీగా ఉంటుందమ్మా ఫుడ్? క్వాలిటీగా ఉంటుంది. మార్నింగ్ పాలు ఇస్తున్నారు, తర్వాత ఏమో పులిహార అని ఉప్మా అని అవి పెడుతున్నారు టిఫిన్ కింద. మధ్యాహ్నం ఈవినింగ్ ఏమో కిచిడి అని బిర్యానీ అవి ఇస్తున్నారు. ఈవినింగ్ కిచిడి పెడుతున్నారు, రైస్. అది అంటే గతంలో కిస్ట్ వచ్చినప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉండేవి ఈ రోజుతో పోలిస్తే? దాని మీద ఇది బాగా ఎక్కువగా వచ్చినాయి. గతం కన్నా ఇప్పుడు బాగా వాటర్ బాగా ఎక్కువ వదిలేసాడు. ఇల్లు మునిగిపోయేంత వచ్చినాయి. లోన్ ఏమీ తీసుకోవాలా, ఇంకా ఒంటి మీద బట్టలతో అలాగా పిల్లలను జరగడం పెద్దలను చిన్నవాళ్ళు అందరూ బయటపడ్డారు. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు పునరావాస కేంద్రాలు కల్పించి
మీకు ఇలాంటి వసతులు కూడా కల్పిస్తా ఉన్నారు కదా, ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? సౌకర్యంగానే చూపిస్తున్నాడు అండి. వాష్రూమ్స్ నుంచి ఫుడ్ దాకా, స్నాక్స్ నుంచి బట్టల దాకా, దుప్పట్ల దాకా అన్ని అందించాడు ఆయనే కదా. పిల్లలు తగ్గితే చాలు అనుకున్నాం, బట్టలు వదిలేసాం, సామాను వదిలేసాం, మొత్తం ఇంకా పిల్ల జల్లాలతో వడ్డేకేసాం, కట్టుకున్న బట్టలతో వచ్చాం. ఇక్కడికి వచ్చినాక ఆయన ఫుడ్ గిట్టు బాగుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మమ్మల్ని బాగా చూసుకున్నాడు. అంతకు ముందు జగన్ ఉన్నప్పుడు వచ్చిన కంటే ఇప్పుడే బాగుంది మాకు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు మీ దగ్గర, అసలు పాలు విషయంలో కానీ అసలు ఏంటి, అసలు మీ చిన్నపిల్లలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు? బాగానే పాలు టయానికి పాలు ఇస్తున్నారు, పిల్లలకి భర్తానికి ఇస్తున్నారు, అన్ని బాగానే చూసుకుంటున్నారు. ఫుడ్ కూడా ఉన్నాయి, మెడిసిన్ కూడా ఇస్తున్నారు. చిన్నపిల్లలకి ఏదైనా అయినా కానీ దగ్గు జలుబు అలాంటివి ఉన్నా కానీ జ్వరాలు ఉన్నా కానీ మెడిసిన్ ఇస్తున్నారు చిన్నపిల్లలకు కూడా. పెద్దవాళ్ళకి, ఒంట్లో బాగోలేని వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, థైరాయిడ్ పేషెంట్స్ అందరికీ మెడిసిన్ బాగానే అందుతుంది. మీరే ఏరియా నుంచి వచ్చారమ్మా, మీ పేరేంటి? రామ్నగర్. నా పేరు గాయత్రి, తారకా నగరం. ఈ రేంజ్ లో కిస్ట్ వచ్చింది ఇక్కడ మీ ప్రాంతంలో? అంతకు ముందు వచ్చింది కానీ అప్పుడు స్టేడియంలో ఉండే వాళ్ళము, అక్కడికి రానికపోతే ఇప్పుడు ఇక్కడికి సౌకర్యాలు ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ వసతులన్నీ కూడా బాగానే కల్పిస్తున్నారు. మీకు ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు, వాస్తవ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అంటే ఇంకా అందరూ లేబర్ కదా, అక్కడ అంతా మునిగిపోయి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అంతా ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ, మెడిసిన్ కానీ, చిన్నపిల్లల వసతులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి మాకు. చంద్రబాబు నాయుడు గారు వసతులు కల్పించడంలో సక్సెస్ అయిందంటారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు డబుల్ సక్సెస్ అయింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చాలా బాగుంది, చాలా బాగుంది. మాకు బాగానే చూసుకుంటున్నారు అన్ని. మీ పేరు? దేవి. ఏం చేస్తుండేవారు మీరు? మేము ఒడ్డు పనే చేస్తాం. ఏ నుంచి వచ్చారు ఇక్కడికి? ఎల్పేసి నార్ నుంచి, రాజనార్ నుంచి, బొంబాయి కాలనీ నుంచి వచ్చాం. ఏంటి ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు? మీకు ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఏరియా మార్టుకు బాగానే చూస్తున్నారు. అక్కడి నుంచి మేము ఆదివారం సాయంత్రం వచ్చాం నీళ్ళల్లో. ఇక్కడేంటమ్మా పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఫుడ్ మీకు అందిస్తున్నారు? అసలు బాగానే అన్ని అందిస్తున్నారు. అక్కడ కరెంట్ లేదు, ఏమీ లేదు, అన్ని బాగానే పోతున్నారు. ఇక్కడేంటమ్మా పరిస్థితి? అసలు వాష్రూమ్లు కానీ, ఫుడ్ విషయంలో కానీ అన్ని బాగానే ఉన్నాయి. మరి ఒకవైపు జగన్ గారు ఏమో విమర్శలు చేస్తున్నారు, అసలు పట్టించుకోలేదు ఎవరిని కూడా అంటా ఉన్నారు. ఎందుకు పట్టించుకోలేదు? పట్టించుకున్నారు. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ ఏ విధంగా అనిపించింది మీకు? బాగానే అనిపించింది మాకు. చిన్నపిల్లలకి అన్నీ ఉన్నాయి, పాలు ఇస్తున్నారు, బ్రెడ్ ఇస్తున్నారు, అన్నం టయానికి అన్నం అవన్నీ ఇస్తున్నారు, దుప్పట్లు అవన్నీ బాగానే చూస్తున్నారు. సక్సెస్ అయిందంటారు ఈ ప్రభుత్వం? అయింది. వసతులకు ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు ఎనీ టైం ఏ చిన్న ఇబ్బంది కలిగినా